హాయ్ హలో అండి అందరికీ. ఏంటి వేపాకు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ వేపాకు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్‌కి, ఫేస్ వాష్‌ల్లోన, సోప్స్‌లోన, వేప నూనెలో కూడా మనం యూజ్ చేస్తూ ఉన్నాము. కానీ మనం డైలీ యూజ్ చేసే ఈ కందిపప్పు, మినపప్పు పురుగు పట్టుకోకుండా ఈ వేపాకు హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఉన్న చేదు గుణం వల్ల మనకు ఈ పప్పులు, రైస్‌లు అనేటివి అసలు పురుగు అనేది పట్టదు. నేను ఊరు నుంచి తెచ్చుకున్న ఈ కందిపప్పును ఇలా మొత్తం సంచిలో నుంచి కింద పోసుకొని మొత్తం ఆకులన్నిటినీ పప్పులన్నిటికీ కలిసేలాగా కలుపుకొని మనం వీటిని కంటైనర్లో అన్నా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఇలా సంచిలో అన్నీ కలుపుకొని సంచిలోకి ప్యాక్ చేసి ఒక దారంతో టైట్గా కట్టుకొని గాలి తగిలిన ప్రదేశంలో పెట్టుకున్నామనుకో మనకి పురుగు అనేది అస్సలు ఉండదు. ఇవి ఇప్పుడు మనం కలిపెట్టేటప్పుడు ఈ లీవ్స్ అనేవి పచ్చగా ఉన్నాయి. అదే ఒక 15 డేస్ 1 మంత్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఈ లీవ్స్ అనేది డ్రైగా అయిపోతాయి అన్నమాట. కానీ మనం వండేటప్పుడు చేదొస్తాయేమో అనుకుంటారు, లేదండి, చాలా టేస్టీగానే ఉంటుంది, ఏం చేదు రాదు. నాకు ఇక్కడ రైస్లో కూడా పురుగులు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి, అందుకని ఇక్కడ కూడా రైస్లో కూడా కలిపి పెడుతున్నా. సో ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందని పోస్ట్ చేస్తున్నా. ఇది మనం ఈ ట్రెడిషనల్ వేలో ఇలా వేపాకుతో చేసుకున్నామంటే హెల్దీను, అలాగే ఈ చేదు గుణం వలన మనకి వండినప్పుడు కూడా అంత ప్రాబ్లం ఏం ఉండదు. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.